పేద మధ్యతరగతి ప్రజలను మార్గదర్శి మోసం చేసిందని ఆ సంస్థ బాధితుల సంఘం ప్రెసిడెంట్ శ్రీనివాస్ చెప్పారు. షూరిటీస్ నెపంతో డబ్బు ఎగ్గొడుతున్నారని తెలిపారు. డిపాజిటర్లపై మార్గదర్శి బెదిరింపులకు పాల్పడుతోందని వాపోయారు. చిట్ కట్టలేని స్థితికి తీసుకువెళ్లి తమను ఇబ్బంది పెడుతున్నారని చెప్పారు. మార్గదర్శి అనైతికంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. కట్టినప్పుడు మొదటి నెల 1,00,000 తీసుకుంటారు, రెండో నెల కంపెనీ చిట్ అని చెప్పి వాళ్ళే తీసుకుంటారు. అసలు కంపెనీ డబ్బు కడుతుందో లేదో లెక్కల్లోకి వెళ్తే అకౌంటెన్సీలోకి వెళ్తే అది ఇంతవరకు బ్యాలెన్స్ షీటే వల్ల 2023 తారీఖు బ్యాలెన్స్ షీటు వాళ్ళు కట్టకుండా కట్టే ప్రజల సొమ్ము 50 మంది దగ్గర వసూలు చేసి తీసుకుంటున్నారు. ఇది కాక వాళ్ళ కమిషన్ తీసుకుంటున్నారు. అగ్రిమెంట్ పేరుతో వాళ్ళకు అనుగుణంగా 4-5 చదువుకున్న వాడికైనా కూడా ఆ 4 పేజీలు చదివి పెట్టే అవకాశం ఉండదు. పెట్టేసి అగ్రిమెంట్లో మీరే ఒప్పుకున్నారు అని చెబుతూ ఈ సొమ్మంతా వాళ్ళే తీసుకుంటున్నారు తప్పితే వాళ్ళు పేద మధ్య తరగతి వాళ్ళని ఏం చెప్తారంటే డెకాయిట్స్ అయిపోయారు. వాళ్ళ ఆర్థిక సొమ్ముని మనం పూర్వం రోజుల్లో బందిపోటు దొంగలు ఎలా మీద పడతారో దోచుకోవడానికి మార్గదర్శి చిట్ ఫండ్ అనే సంస్థ ఈ పేద మధ్య తరగతి వాళ్ళ చేత డబ్బు కట్టించి వాళ్ళు పిల్లాడి చదువుకో ఇంటికో లేకపోతే పిల్ల పెళ్ళికో దాచుకున్న డబ్బు వాళ్ళని దగ్గర లాగేసి పంపిస్తున్నారు. కావాలని ఎవరు చేసుకోరు. ఒక చిట్టి పాడితే చిట్టిలో 210 రూపాయలు చెక్ ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. నేను దాదాపుగా 43 చిట్లలోనండి కేవలం నాకు వచ్చింది 8,215 రూపాయలు వచ్చిందండి. ఒక్కో చిట్టికి 215 రూపాయలు చెక్ ఇచ్చారండి. 43 చిట్లు అండి. 80 లక్షల చిట్టి కూడా ఇందులో ఉందండి, 40 లక్షల చిట్టి ఉందండి, 30 లక్షల చిట్టి ఉందండి, అట్లాగే 9 లక్షల చిట్టి కూడా ఉందండి. అయితే ఏంటంటే మీ చిట్లకి అడ్జస్ట్మెంట్ చేస్తున్నాము, మేము క్లియర్ చేస్తున్నాము అని చెప్పేసి 210 రూపాయలు చేసి ఇవ్వడం జరుగుతుందన్నమాట. అయితే ఏంటంటే 80 లక్షల చీటీ కట్టి 200 రూపాయలు చెక్ తీసుకుంటాం అనేది ఎంతవరకు సబబు అనేది మీరు చెప్పండి. కావాలని ఏ వ్యక్తి కూడా కావాలని ఊపిలోకి కూరుకుపోరు కదండి. మా పాప విదేశాల్లో ఉందండి. అయితే ఆవిడ పేరు ఫోర్జరీ సంతకాలు చేసి ఆవిడ పేరున చిట్లు వేసి మమ్మల్ని కట్టలేని స్థితిలోకి 90 చిట్ల వరకు వేసి తర్వాత ఇవన్నీ మేము ప్రాపర్టీస్ అమ్మేసుకుని బయట అప్పులు తీసుకొచ్చి అట్లా కొంత కట్టగలిగామండి. 17 చిట్లు ఇంకా 18 చిట్ల వరకు డిఫాల్ట్లో పెట్టారు. దీనికి అంతటి కారణం ఏంటంటే మా స్తోమతను బట్టి మేము 1-2 చిట్లు వేయగలం కానండి, 40 చిట్లు 90 చిట్లు వేయలేమండి. అయితే ఏంటంటే వాళ్ళు వాళ్ళ స్వార్థం కోసం, వాళ్ళ బిజినెస్ కోసం, వాళ్ళ కమిట్మెంట్ కోసం, వాళ్ళ స్వలాభం కోసం మమ్మల్ని ఇరికిచ్చి మా పచ్చగా ఉన్న సంసారాన్ని మా పచ్చగా ఉన్న సంసారాన్ని బుగ్గిపాలు చేసి వీధిని పడేసి మా ఆస్తులన్నీ అమ్మించి తర్వాత మా పిల్లలకి పెళ్లి చేయలేని స్థితిలో కూడా వచ్చామండి మేము.